హైదరాబాద్ ప్రపంచ క్రీడా వేదిక అవ్వాలి. పోటీలు ఏవైనా తెలంగాణకు అవకాశం కల్పించాలి. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు తొలి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంట పలు తీర్మానాలకు ఆమోదం తెలిపిన బోర్డు. క్రీడా రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డుకు సూచించారు. క్రీడా రంగం అభివృద్ధికి నిధులు, నిపుణులు, నిర్వహణ అవసరమైనందునే బోర్డులో కార్పొరేట్ ప్రముఖులు, క్రీడాకారులు, క్రీడా నిర్వాహకులకు చోటు కల్పించామని తెలిపారు. గురువారం హైదరాబాద్ లో జరిగిన బోర్డు మొదటి సమావేశానికి సీఎం హాజరయ్యారు. మంత్రి వాకిటి శ్రీహరి, షార్ట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండి సోనీబాలా దేవి, స్పోర్ట్స్ హబ్ బోర్డు చైర్మన్ సంజీవ్ గోయంకా సహ చైర్పర్సన్ ఉపాసన కొనిదెల, మాజీ క్రికెటర్ కెప్టెన్ కపిల్ దేవ్, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ పుల్లెల గోపిచంద్, మాజీ షూటర్ వీళ్ళందరూ హాజరైనరు. ఒక రకంగా చెప్పుకోవాలంటే హైదరాబాదు ప్రపంచ క్రీడా రంగంగా కావాలంటే అంటే ఒలింపిక్స్ 2036లో నిర్వహించడానికి అనుకూలంగా ఈ సమావేశాలు నిర్వహించుకున్నారు. కపిల్ దేవ్ అందరూ హాజరైనరు. అంటే ఆ ప్రయత్నం చేయడం మంచిదే, ఎందుకంటే ఆలోచన లేకపోవడమే తప్పు, కానీ ఆలోచన ఉండడం, ఆ ప్రయత్నం చేయడం తప్పేం లేదు.